ఎక్కడి నుంచి మ్యామ్? ఎస్ఆర్ నగర్ నుంచి అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి హెయిర్ ఫాల్ కంట్రోల్కి, డాండ్రఫ్ కంట్రోల్కి, హెయిర్ రీగ్రోత్కి, వైట్ హెయిర్ కంట్రోల్కి, స్ప్లిటెన్స్ తగ్గడానికి, అలాగే లైస్ క్రీమ్ కూడా తీసుకుంటున్నారు లైస్ పోవడానికి ప్రోడక్ట్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చారు. ఎన్నోసారి మేము ప్రోడక్ట్స్ తీసుకోవడం? సెకండ్ టైం. మీకు రిజల్ట్ ఎలా అనిపించింది? ఓకే మ్యామ్. హెయిర్ క్యాప్సిల్స్, హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్, డాండ్రఫ్ స్క్రబ్, హెయిర్ రీగ్రోత్ స్ప్రే, హెయిర్ షాంపూ, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ క్రీము, హెయిర్ సిరము, అలాగే లైస్ క్రీమ్ అనేది తీసుకుంటున్నారు. మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ వచ్చేసి టెడ్డీ బేర్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఇస్తున్నాము. ఈ ప్రోడక్ట్స్ జెంట్స్, లేడీస్, పిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ హెయిర్ క్యాప్సూల్స్ అనేవి ఈ హెయిర్ ఆయిల్లో మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది, వైట్ హెయిర్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి ఒక బౌల్లో కొద్దిగా తీసుకొని వాటర్ అనేది మిక్స్ చేసుకొని హెయిర్కి, స్కాల్ఫ్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత ఈ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకుంటే హెయిర్ అనేది న్యాచురల్ బ్లాక్లోకి వస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది రీగ్రోత్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి హెయిర్ స్క్రబ్, డాండ్రఫ్ స్క్రబ్. మీకు డాండ్రఫ్ ఉన్నప్పుడు ఈ స్క్రబ్ అనేది కొద్దిగా లేయర్గా స్కాల్ఫ్కి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత ఈ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకుంటే డాండ్రఫ్ అంతా తగ్గిపోతుంది, డాండ్రఫ్ రావడం కూడా తగ్గుతుంది అనమాట. ఇది వచ్చేసి హెయిర్ రీగ్రోత్ స్ప్రే. నైట్ టైం పడుకునే ముందు ఈ హెయిర్ రీగ్రోత్ స్ప్రే అనేది లేయర్గా స్కాల్ఫ్కి అంతా స్ప్రే చేసుకుంటే హెయిర్ అనేది రీగ్రోత్ అనేది ఉంటుంది, అలాగే న్యాచురల్ బ్లాక్లోకి అనేది వస్తుంది హెయిర్ అనేది. ఇది వచ్చేసి హెయిర్ షాంపూ. ఈ షాంపూతో వారానికి 2 టైమ్స్ 3 టైమ్స్ షాంపూ చేసుకుంటూ ఉంటే గన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్లో ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఈ షాంపూ చేసుకున్న తర్వాత 10 డేస్కి ఒకసారి ఈ క్రీమ్ అనేది తీసుకొని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని స్కాల్ఫ్కి, హెయిర్కి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకుంటే గన, నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకుంటే గన మీకు హెయిర్ అనేది బౌన్సీగా ఉంటుంది, స్ప్లిటెన్స్ తగ్గుతాయి, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది వచ్చేసి హెయిర్ సిరము. ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుని వాటర్ వాష్ చేసుకునే తర్వాత తడి పొడిగా ఉండగా ఈ సిరం అనేది కొద్దిగా ఒక 2 డ్రాప్స్ అనేది హ్యాండ్లోకి వేసుకొని రబ్ చేసుకొని పైన అప్లై చేసుకుంటే మీకు హెయిర్ అనేది స్ప్లిటెన్స్ తగ్గుతాయి, హెయిర్ సిల్కీగా ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది. ఇది వచ్చేసి లైస్ క్రీము. మీకు ఎప్పుడైతే తలలో ఇచ్చింగ్ అనిపిస్తుందో అప్పుడు ఈ లైస్ క్రీమ్ అనేది లేయర్గా తీసుకుని అక్కడక్కడ అప్లై చేసి ఒక 5 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఈ షాంపూతో హెయిర్ వాష్ చేస్తే హెయిర్లో ఉన్న పేర్లు అనేవి హెయిర్ వాష్లోకి వచ్చేస్తాయి, పేర్లు అనేవి తగ్గిపోతాయి, పేర్లు రావడం కూడా తగ్గుతుంది. ఈ ప్రోడక్ట్స్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్లని సేవ్ చేసుకొని వాట్సాప్ మెసేజ్ ద్వారా అయినా, కాల్స్ ద్వారా అయినా కానీ మీ ఆర్డర్ని మేము తీసుకుంటాము. థ్యాంక్స్ మ్యామ్. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రోడక్ట్స్ తీసుకోవడం కోసం వచ్చినందుకు, ప్రోడక్ట్స్ నచ్చి. మా సెలూన్ మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఓపెన్లోనే ఉంటుంది, సండే కూడా ఓపెన్లోనే ఉంటుంది.